హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ పవీంద్ర. ఈరోజు మనం కేదార్నాథ్ కోసం మాట్లాడుకుందాం. కేదార్నాథ్ అంటే ప్రతి ఒక్కరు లైఫ్ డెస్టినేషన్ అనమాట. ప్రతి ఒక్క డ్రీమ్ డెస్టినేషన్ కేదార్నాథ్. లైఫ్లో ఒకసారైనా వెళ్ళాలి. కానీ ప్రతి ఒక్కరు ఒకటి ఆలోచిస్తారు, అక్కడికి వెళ్ళగలమా లేదా, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, బడ్జెట్ ఎంత అయిపోద్ది, అక్కడ సేఫ్ కాదు అని అనుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కేదార్నాథ్ ఉన్నది మన ఇండియాలోనే. గట్టిగా అనుకో, అన్నీ అవుతాయి. సో కేదార్నాథ్ టెంపుల్ ఎవరు కట్టారు, హిస్టరీ ఏంటి అంత అయితే ఈ వీడియోలో అవ్వదు, కానీ నేను షార్ట్కట్గా చెప్తాను. కేదార్నాథ్ టెంపుల్ కట్టించింది పాండవులు. ఆఫ్టర్ కురుక్షేత్రం తర్వాత కేదార్నాథ్ టెంపుల్ అనేది కట్టారు పాండవులు. సో నేను చెప్పిన తప్పు అనుకుంటే, కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ లోపల బయటన చూడండి, కృష్ణుడు, అర్జునుడు, వాళ్ళ ఫొటోస్ అండ్ నేమ్స్ కూడా అవి ఉంటాయి అనమాట. సో కేదార్నాథ్కి ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ మనం సర్వే అవ్వగలమా లేదా, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, మనం తీసుకెళ్లాల్సిన క్లాత్స్, ఫుడ్ అది బాగుంటుందా లేదా, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలుగు స్టేట్స్ నుంచి రీచ్ అవ్వాలంటే కేదార్నాథ్కి, అంటే నేను వెళ్ళింది విశాఖపట్నం నుంచి. సో విశాఖపట్నం నుంచి ఫ్లైట్ అనేది ఉంటుంది. కేదార్నాథ్ దగ్గరలో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అంటే డెహ్రాడూన్. సో ఇంకొకటి ఢిల్లీ. వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు అక్కడ వరకు. నెక్స్ట్ డెహ్రాడూన్ వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి కూడా ఓన్ ట్రాన్స్పోర్టేషన్స్తో వెళ్ళొచ్చు అనమాట. సో మేము స్టార్ట్ అయింది వైజాగ్ నుంచి. వైజాగ్ టు ఢిల్లీ, ఢిల్లీ నుంచి రిషికేష్ నుంచి కేదార్నాథ్. ఈ వీడియోలోని ఒకటే చెప్తాను, ఎప్పుడు కూడా భయపడకండి. అంటే బడ్జెట్ ఎక్కువైపోద్ది, మనకు లాంగ్వేజ్ రాదేమో, మనం మేనేజ్ చేసేవచ్చు. అబ్బా, మన ఇండియాలోనే కదా ఉంటున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం ప్రాబ్లం అయితే మీ ఫ్రెండ్స్కి కాల్ చేసినా, ఎవరికి కాల్ చేసినా అవుతుంది. మరీ అంత భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం ధైర్యంతో శివయ్యను తలుచుకుంటూ కేదార్నాథ్ వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోద్ది. సో నాకు అయ్యే బడ్జెట్ కేదార్నాథ్ అని బడ్జెట్ 10,000. మీరు అనుకోకండి ప్రతి ఒక్కరు ఇంత లో బడ్జెట్లో చెప్తారు, అక్కడికి వెళ్తే ఎక్కువ బడ్జెట్ అయిపోద్ది అనుకుని ఉంటారు. కానీ నేను ట్రావెల్ చేసింది నాకు 10K అయింది. సో మీకు ఎవ్రీథింగ్ చెప్తాను అనమాట, మొత్తం ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ స్టేయింగ్ అంతానమాట. విశాఖపట్నం నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ మీకు టికెట్స్, ఫేర్స్ అని కూడా చెప్తాను, అంటే తర్వాత పెడతాను అంత వీడియో. స్టార్టింగ్ మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, ఎలాగ వెళ్ళాం అనేది చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేసుకున్నప్పుడు ఏదైనా జర్నీని నైట్ టైం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నైట్ టైం స్లీప్తో పోతుంది, అంటే డేస్ మిగులుతాయి అన్నమాట. మీకు డేస్ అవి వేస్ట్ అవ్వకుండా మిగలాలి, బయట రూమ్ తీయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు నైట్ టైం జర్నీస్ పెట్టుకుంటే బెస్ట్. దట్ అది మీ డెస్టినేషన్ నుంచి స్టార్ట్ అయిందనుకో బాగుంటుంది. ఎందుకంటే మన డెస్టినేషన్ నుంచి స్టార్ట్ అయితే ట్రైన్ జర్నీ అనేది నీట్గా ఉంటుంది, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. సో మనకి ఢిల్లీ ఫుడ్ యావరేజ్, అక్కడ నుంచి ఇంకా ఫుడ్ అనేది అంటే ఇంకా కష్టమే అబ్బా. ఇంకా అక్కడ నుంచి మ్యాగీ, పరోటా ఇవన్నీ ఉంటుంది అనమాట. నేను ఎడిటింగ్ అంటే నేను ఫుల్గా ట్రావెలర్ అయితే కాదు, ట్రావెలింగ్ చేస్తాను. కాకపోతే ఈ ఎడిటింగ్ అది చాలా కష్టం రా బాబు. ట్రై చేసి నిజంగా, ఎందుకంటే మనం అందరం వర్క్ చేసుకుంటాం. సో కంపెనీకి వెళ్ళాలి, లీవ్స్ అవి ఎక్కువ ఇవ్వరు, షార్ట్ టైంలో ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ ఎడిటింగ్ అది అంటే చాలా కష్టం. సో ఎడిటింగ్ అనేది యావరేజ్, నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, యావరేజ్గా ఉంటుంది ఎడిటింగ్ అనేది. సో డీటెయిల్స్ మాత్రం మీకు ఫుల్గా చెప్తాను. అంటే బస్లో ఏ సీట్లో కూర్చుంటే వ్యూస్ అవి బాగుంటాయి. బడ్జెట్ విషయంలో అది మాత్రం పర్ఫెక్ట్గా చెప్తాను. నెక్స్ట్ ఇంకా మా జర్నీ ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయిందనమాట. మేము ఢిల్లీకి ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళాం. ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్ 8:50 పడింది. స్వర్ణ జయంతి ఎందుకంటే మన జర్నీ అనేది స్టార్ట్ దగ్గర ట్రైన్ తీసుకుంటే బాగుంటుంది. ట్రైన్ కూడా నీట్గా ఉంటుంది. ఇంకా ట్రైన్లో అలాగా డ్రింకులు, చాక్లెట్లు, డిమార్ట్లో గట్టిగా షాపింగ్ చేసాం. ఇంకా మజా, బిస్కెట్స్ అలా ఏదో వచ్చాను. మరి 1.5 days ట్రైన్లో జర్నీ అంటే లేకపోతే పోకూడదు. ఇంకా అలా వచ్చిన వాళ్ళు అలా చూసుకుంటూ, స్నాప్స్ లాక్కుంటూ ఇంకా అలా నైట్ అయిపోయింది. ఇంకా డిన్నర్ ట్రైన్లోనే 120 ఊకే కానలేము, కానీ పర్లేదు తినొచ్చు. మన అలా బిజీ చాటింగ్లో ఇంకా నైట్కి ఢిల్లీ రీచ్ అనమాట. నెక్స్ట్ డే ఢిల్లీ నుంచి ఇంకా రిషికేష్ కూడా బస్లోనే 300 తీసుకున్నారు, ఢిల్లీ టు రిషికేష్. ఢిల్లీ నుంచి రిషికేష్ రీచ్ అయ్యేసరికి 3:20 అయింది అరౌండ్.
ఇంకా రిషికేష్ అంత బాగుందంటే నిజంగా త్రివేణి కాడ దగ్గర దిగాం మేము. ఇంకా త్రివేణి కాడ దగ్గర దిగి వాటర్ ఎంత చలిగా ఉందంటే ఇంకా చలికాలంలో చల్లీలు అంటే అయిపోయింది ఇంకా మరి. వెళ్తాను. ఇంకా అలా స్నానం అయిపోయిన తర్వాత రిషికేష్ త్రివేణి ఘాట్ దగ్గర చిన్న ఫోటో సెక్షన్ కొట్టి ఇంకా అక్కడి నుంచి బయలుదేరనమాట సోన్ప్రయాగ్కి. ముందే చెప్తున్నాను, అర్లీ మార్నింగ్ 9 కల్లా అయితేనే మీకు బస్సెస్ ఉంటాయి అనమాట. 9 తర్వాత మీకు బస్సెస్ అవైలబిలిటీగా ఉండదు. మీకు రిషికేష్ నుంచి సోన్ప్రయాగ్కి 800 తీసుకుంటారు. ఇంకా క్యాబ్ వెళ్ళొచ్చు, క్యాబ్లో అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు అన్నమాట, బుక్ చేసుకోవాలి. బస్సెస్ అయితే 800 to 850, ఒక బస్ 800, ఒక బస్ 850 తీసుకుంటారు అనమాట. మీరు అలా వెళ్తుండగా మీకు రిషికేష్లోని రివర్ రాఫ్టింగ్ చేస్తారు, ఆ రివర్ తగులుతుంది. ఇంకా అలా రిషికేష్ అలా కొంచెం ముందుకెళ్తే మీరు చూసే ఉంటారు బంగీ జంప్. నిజంగా అది దూరంలో చూసేసరికి ఇట్లా ఇంత పెద్దది ఉంది. నిజంగా బంగీ జంప్ ఎలా చేస్తారో కానీ చూడండి మీరే, ఇంత దూరం నుంచి నువ్వు చూసి వెళ్ళి అక్కడ చేయగలమా? కష్టమే, కానీ చూసి ఆనందించి నీట్గా చూసుకోవడం ఇంకా మన పని. ఇంకా అలా మా జర్నీ మధ్యలోనే బ్రేక్ ఇచ్చాడు అనమాట, జస్ట్ ఈ బ్రేక్ అలాగా స్నాప్స్ దిగాం. ఇంకా క్లైమేట్ బాగుంది, నేచర్ బాగుంది, తెలుసు కదా. ఇంకా ఆగం, కెమెరాతో అలా ఫోటోలు తీసుకున్నాం. టిఫిన్ చేసిన తర్వాత అలా కొంచెం ఫోటో తీసుకొని ఇంకా మళ్ళీ షురూ జర్నీ. ఘాటీలు, హిల్స్. ఇంకా అలా మనం డే బ్రేక్ స్టార్ట్ అయిపోయి అనమాట. డే బ్రేక్ అంటే మీకు ఐడియా ఉంటుంది, అలకనంద రివర్, భగీరథి రివర్ రెండు ఒక దగ్గర మిక్స్ అవుతాయి అనమాట. మాది బస్ కాబట్టి అంత టైం ఇవ్వలేదు మాకు వెళ్ళడానికి. సో మీరైతే క్యాబ్లో అయితే బుక్ చేసుకున్నారంటే క్యాబ్కి అమౌంట్ ఎక్కువ అవుతుంది, కానీ సైడ్ కాపేసి మీరు వెళ్ళి కొంచెం అక్కడ స్పెండ్ చేసి రావచ్చు అనమాట. వెళ్తున్నప్పుడు లొకేషన్స్ అయితే ఉన్నాయి నిజంగా, స్నోతో హిల్స్, ఇంకా మేఘాలు అలా హిల్స్ మధ్యలో వస్తున్నట్టు
వాటిలో కన్నా చూస్తేనే ఒక పవర్ లెక్క ఉంది. ఇంకా ఈవినింగ్ అరౌండ్ 6 o'clock ఇలాగా మీరు రీచ్ అయ్యామన్నమాట సోన్ ప్రేక్. ఇంకా రూమ్ తీసుకున్నాం. రూమ్ కాస్ట్ మాకు 1500 పడింది. 1500 to 3000 వరకు ఉంటాయి కూడా మంచి రూమ్స్. నైట్ ఇంకా మనం టుప్ అనమాట. ఫుల్ మార్నింగ్ లేవగానే ఇంకా స్టార్ట్ చేస్తాం ట్రెక్కింగ్. 16 kilometers ఉంటుంది కానీ 24 kilometers ఉంటుంది ట్రెక్కింగ్ అనేది. మీరు చూస్తున్నారా, ఇది గౌడ. దీని మీద నుంచి తీసుకెళ్తారు. అంటే గుర్రం కాదు, గాడిద కాదు, దీని గౌడ అంటారు. అరౌండ్ మీకు 8-9,000 తీసుకుంటారు అనమాట. పక్కనే నలుగురు మోసుకెళ్తున్నారా, అది 13,000 to 14,000 తీసుకుంటారు. ఇంకా మీరు హెలికాప్టర్లో కావాలంటే హెలికాప్టర్లో వెళ్ళొచ్చు, లేదంటే నడిచి వెళ్ళొచ్చు. ఇంకా మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్ తగులుతాయి, మౌంటైన్స్, ఈ గౌడస్ మధ్యలో ఒక్క రూటు. గ్రావ్ ఆఫ్ ట్రెక్కింగ్ అంటే నిజంగా ఇంకా మనకి ఎలా ఉంటుంది అంటే సిగరెట్ అవసరం అనమాట. నోటి నుంచి వచ్చేస్తూ ఉంటుంది పొగ.
మ్యాగీ మీదకి వెళ్ళే కొద్ది రేట్ పెరుగుతుంది. స్టార్టింగ్ మీకు ఏదైనా 50 రూపీస్, మధ్యలో 80 రూపీస్, మీ ఏదైనా 100, ఏదైనా టెంపుల్ దగ్గర 150. వాటర్ బాటిల్ 100 రూపాయలు రా బాబు నిజంగా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే టెంట్ నుంచి బయటికి రాగానే టెంట్లోనే ఒక నైట్కి 900 తీసుకున్నాడు. బాగానే ఉంది. చలి -డిగ్రీస్ దుప్పట్లో వేస్తాడు. ఇలాంటి ప్లేస్లో ఎప్పుడైనా అనుకుంటామా నైట్ పడుకోగానే మార్నింగ్ 10 నుంచి బయటికి రాగానే స్నో మౌంటైన్స్, చుట్టూరు కొండలు, మధ్యలో మనం అనుకోవడం ఇలాంటివన్నీ ఇలాంటి ప్లేస్లో దొరుకుతాయి. చెప్తే నమ్మరు కానీ నిజంగా ఎవ్రీ అవర్కి క్లైమేట్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. మేము మార్నింగ్ లేవగానే ఎండగా ఉంది, అలా దర్శనానికి బయలుదేరాము, అలా కొంచెం నీడ, ఇంకా అలా వర్షం, ఇంకా స్నో చూస్తారు కదా మీరే. सेल्फी ला के मैं उठे वो कॉल करे लाइन था
ఇంకా ఫైనలీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం దర్శనం అయిపోయింది. और भी आगे पीछे आई आस कर रहे थे जी आपने आज जीत गए आप नहीं 2000 मनी मनी लग जा रहा